ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏదైతే డిఎస్సి మీదన ఒక పిటిషన్ వేశారు. న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ దీని మీదన వాదిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 2000 మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సెకండ్ గ్రేడ్ టీచర్స్, పీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ అధ్యాపకులకి పిటిషనల్ తరపున వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. కొన్ని సంవత్సరాలుగా తాము పనిచేస్తున్న కాంట్రాక్ట్ పోస్టుల్ని రెగ్యులరైజ్ చేయకుండా డిఎస్సిలో షెడ్యూల్ ఏరియాలో ఉన్న పోస్టుల్ని కలపడం మీద హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. శ్రీకాకుళానికి చెందిన పిరపాక స్వాతితో పాటుగా మరికొంతమంది 881 ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్ని 1021 పీజీటీ, టీజీటీ పోస్టుల్ని డిఎస్సిలో కలపడం మీద వీళ్ళు ఇంతకుముందు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు కోర్టుకు వెళ్ళినా అక్కడ ఆగలేదు పరీక్షలు. దీంతో ఈ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్లు. ఆంధ్రప్రదేశ్ గురుకుల బైలాస్ ప్రకారం ఈ పోస్టులు కేవలం సొసైటీ మాత్రమే పూరించాలని, షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు జనరల్ డిఎస్సిలో చేర్చడానికి చట్టం అనుమతించలేదంటున్నారు పిటిషనర్. షెడ్యూల్ ఏరియాలో ఉన్న పోస్టులు కేవలం ట్రైబల్ విద్యార్థులతో మాత్రమే పూరించాలని చట్ట నిబంధనలు ఉన్న జిల్లా కలెక్టర్ ద్వారా ఈ ఖాళీలను పూరించడం సొసైటీ బైలాస్కి వ్యతిరేకమని వాదిస్తున్నారు పిటిషనర్లు. 1994 బైలాస్ ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని విద్యార్థులకి ఈ డిఎస్సి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ జడ శ్రవణ్ కుమార్ తన వాదనల్ని కోర్టులో వినిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం తరపున వీళ్ళ వాదనలు వినిపించాలి. సంవత్సరాల తరబడి కేవలం అరకొర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయకుండా ఈ పోస్టులు జనరల్ డిఎస్సిలో కలపడం వల్ల 2000 మందికి పైగా అధ్యాపకులు నష్టపోతున్నారని వాదించారు. షెడ్యూల్ ఏరియాలో పోస్టుల్ని కేవలం షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే యువతతో మాత్రం పూరించాలంటూ వాదించారు. ప్రభుత్వం మాత్రం అన్యాయంగా పోస్టులు దారి మళ్లించడం చట్టవిరుద్ధం అన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి ప్రభుత్వ న్యాయవాది చట్ట ప్రకారమే ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తోందని చెప్పారు. షెడ్యూల్ ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నియామకంలో ఎటువంటి మార్పు ఉండదని, వాళ్ళ ఖాళీలను జనరల్ డిఎస్సి ద్వారా వచ్చే అభ్యర్థులచే పూరించబోమని కోర్టుకు హామీ ఇచ్చారు. తద్వారా ప్రభుత్వ న్యాయవాది హామీతో పిటిషనర్లు ఎవరిని తొలగించద్దన్న రాష్ట్ర హైకోర్టు సెక్రటరీ ద్వారా పూరించాలని, పోస్టులను కలెక్టర్ ఎలా చైర్మన్గా వ్యవహరిస్తాడని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కేవలం కలెక్టర్ నియామకం మాత్రమే చేస్తారని, తర్వాత ఖాళీలను సెక్రటరీ పంపిస్తారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది హామీతో పిటిషనర్లు ఎవరిని కూడా తొలగించద్దని ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక రకంగా గెలిచినట్టు. అట్ ద సేమ్ టైం మొత్తం డిఎస్సికి సంక్షోభం అవుతుంది. ఇప్పుడు ఈ పోస్టులు తీసేసి మిగతా పోస్టులు భర్తీ చేయాలి. 16,500 పోస్టులు వీటితో కూడా కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళది వరకు ఆపేయాలి. అంటే అందులో ఇన్ని పోస్టులు ఆపాలి. మాకేమో టోటల్గా అందరికీ కలిపి ఇట్లాగా ఇన్ని పోస్టులు అని చెప్పారని రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్తే నియామకం ఆపేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వీళ్ళది వరకు తొలగించకుండా ఆపినట్టు అయింది.